ముంబై మహానగరం సముద్రంగా మారింది. భారీ వర్షాల కారణంగా ఎటు చూసినా వరద నీరు కనిపిస్తుంది. రుతుపవనాలు విస్తరించడంతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు తానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తానే, నవీ ముంబై సహా ముంబై శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు రోడ్ల మీదకు ప్రవహిస్తుంది. వీధులు, కాలనీలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. మోకాళ్ల లోతు నీటిలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే స్టేషన్తో పాటు రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పలు రైళ్లను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో వాహనాలు సైతం నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు, అపార్ట్మెంట్లోకి నీళ్లు చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా స్కూళ్లు, కాలేజీలు సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సెలవులు ప్రకటించాయి.